అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం సింగవరంలో శనివారం జరిగిన 90% విత్తనాలు పంపిణీ చేయడానికి టీడీపీ జిల్లా ఇన్ఛార్జి గిడ్డి ఈశ్వరి రావడం జరిగింది. అయితే ఆమె వచ్చేలోపు వైసీపీ అధికారులు విత్తన పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అది చూసిన గిడ్డి ఈశ్వరి అధికారుల తీరు మార్చుకోవాలి, నేను విత్తనాలు పంపిణీ చేయడానికి వస్తానని చెప్పినా సరే వైసీపీ నేతలు అయిన ఎంపీపీ బడుగు రమేష్, వైస్ ఎంపీపీ అంబటి నూకరాజు తదితరులతో కలిసి రైతులకు విత్తనాలు వైసీపీ స్థానిక ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారని తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వ్యవసాయ శాఖ ఏడీతో ఫోన్లో మాట్లాడుతూ తాను పంపిణీ కార్యక్రమానికి వస్తానని సమాచారం ఇచ్చాక కూడా తాను రాకముందే పంపిణీ చేయడం ఏమిటని ప్రశ్నించారు. కొంతమంది అధికారులు ఇంకా వైసీపీ ప్రభుత్వం ఉందన్న భ్రమలో ఉన్నారా అని నిలదీశారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి హెచ్చరించారు. అటుపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మొదటిగా సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై జగన్ నమ్మి ఎవరూ మోసపోవద్దని, ఇక్కడ ఎవరు రాజకీయాలు చేసినా ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు గిడ్డి ఈశ్వరి. కాగా వేరువేరుగా సాగిన ఈ విత్తనాలు పంపిణీలో కొయ్యూరు రాజేంద్రపాలెం సర్పంచులు మూకాడ బాలరాజు, పీట సింహాచలం, మాదల చిన్నారావు, తోట దొరబాబు, బోనంగి సత్యవతి, మేడిపోయిన సత్తిబాబు, రామమూర్తి, జంప వెంకటరమణ, బంటు లక్ష్మణ్, ఏలూరి రత్నం, వరలక్ష్మి మరియు తదితరులు పార్టీ నేతలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే ఉన్నారా? ఉమాదేవి గారు క్లియర్ గా నాకు చెప్పేసి రమ్మన్నారు, ఈ రోజు వస్తున్నానన్నారు. ఆవిడ కూడా ఏమన్నారు, నేను చెప్పానండి మా ఫాదర్ బాగోలేరు కనుక నేను వెళ్ళానని చెప్పారు. తర్వాత మీ ఏడీ మేడంతో కూడా ఇప్పుడు మాట్లాడాను, నేను వస్తున్నట్టు మీ ఏడీ మేడం కూడా తెలుసు. మీరేమో ఓవర్ యాక్షన్ చేసి ఎంపీపీ వాళ్ళతో చేసేస్తానని అంటే చేశారు కదా, మీరు చేశారు కదా, వాళ్ళతో పంపిణీ చేశారు కదా, పంపిణీ చేసేసారు కదా. నేను వస్తున్నానని తెలిసి కూడా చేశారు కనుక మీ పని మీరు చేశారు, నా పని నేను చేస్తాను, చేసి చూపిస్తాను. ఇక్కడ ఎవరైనా రాజకీయాలు కానీ పార్టీల పరంగా మేము అధికారంలో ఉన్నప్పుడు వేషాలు వేసాం, ఇప్పుడు కూడా వేస్తామంటే మాత్రం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ తప్పదు. 5 సంవత్సరాలు వీరంగాలు చేశారు, ఆ వీరంగాలు ఇప్పుడు చేస్తామంటూ ఊరుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చింది, ప్రజల ప్రభుత్వం వచ్చింది, ప్రజా సంక్షేమ ప్రభుత్వం వచ్చింది, దానికే మేము పూర్తి సేవ చేస్తామని మరొకసారి నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా అక్క చెల్లెలు రైతులకు, పాత్రికేయులకు